వ్యూ పాయింట్. ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్లో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం పెరిగిపోతోంది. పని ఒత్తిడి, ఏది పడితే అది తినడం అంటే ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రాణాంతకమైన గుండె సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా గుండెపోటు, సడన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగిపోతున్నాయి. నిండా 30 ఏళ్లు నిండని యువత కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే చాలా మందికి హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడాలు తెలియక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిపుణుల ప్రకారం గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ రెండు ఒకటే అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇవి వేర్వేరు పరిస్థితులు. వీటి మధ్య తేడాలను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే గుండెకు కూడా ఆక్సిజన్, పోషకాలు అవసరం. గుండెపోటు రక్త ప్రసరణ సమస్య. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనుల్లో అడ్డంకులు ఈ ఆక్సిజన్, పోషకాలను గుండెకు చేరవేసే రక్తనాళాలను కరోనరీ ధమనులు అంటారు. సాధారణంగా ఈ కరోనరీ ధమనులలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వల్ల అవి ఇరుకుగా మారతాయి. ఈ పరిస్థితినే ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. కొన్నిసార్లు ఈ ఫ్లేక్ పగిలి దానిపై రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ఈ రక్తం గడ్డకట్టడం వల్ల ధమని పూర్తిగా మూసుకుపోతుంది. అంటే రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల గుండెలోని ఆ భాగానికి ఆక్సిజన్ అందదు. త్వరగా చికిత్స అందకపోతే ఆ భాగం దెబ్బతింటుంది లేదా చనిపోతుంది. ఛాతీ అసౌకర్యం లేదా నొప్పిపై శరీర భాగాలలో నొప్పి లేదా అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం, చల్లని చెమటలు పట్టడం, వికారం, వాంతులు లేదా అజీర్ణం, తల తిరగడం లేదా మగతగా అనిపించడం, అలసట లేదా బలహీనత, కార్డియాక్ అరెస్ట్, ఎలక్ట్రికల్ సమస్య. నిపుణుల ప్రకారం గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం, ఆగిపోయే లేదా రక్తాన్ని శరీరానికి పంపింగ్ చేయడం ఆపివేసే ఒక ప్రాణాంతక అత్యవసర పరిస్థితిని కార్డియాక్ అరెస్ట్ అంటారు.